మనోహర్. నా ఈ ప్రయాణంలో నీ సపోర్ట్ లేకపోతే నేనింత దూరం వచ్చేదన్నా? అయ్యో, నేను ఎప్పుడూ డల్ అయినప్పుడల్లా నువ్వేగా నన్ను మోటివేట్ చేసి నన్ను నడిపించింది. హలో 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 మేడం, ఆనందాన్ని అస్సలు తగ్గించకూడదు. ఇలాగే మీ ఇంటికి వెళ్దాం పద. నాకు అలాగే ఉంది మనోహర్. మనసులో అనుకున్న వెంటనే అక్కడ ప్రత్యక్షమైతే బాగుండు అనిపిస్తుంది. హలో, అంత అర్జెంట్ ఫెసిలిటీస్ దొరకవు కానీ ఫస్ట్ మనం మీ ఇంటికి వెళ్దాం పద. నా మనవరాలికి నీ విషయం చెప్పానే, అది వస్తూ ఉంది. కాసేపట్లో నా కొడుకు కోడలు కూడా వస్తారు. అందరి ముందు నీ అంతు చూస్తాను. నీ నిజ స్వరూపం బయటపెట్టి నీ అంతు తేలుస్తాను. నానమ్మా, ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. అసలేం జరిగిందంటే, ఏం జరిగిందో నాకు మొత్తం తెలిసిపోయిందే. ఇక ముందు నువ్వు చెప్పే మాటలు నేను వినను. అసలు నువ్వు నన్ను నాన్నమ్మ అని పిలవకు, నాలుక చీరేస్తాను. అది కాదు నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. ఒక్కసారి నేను చెప్పేది వింటే నీకే అర్థమవుతుంది. అదిగో నా కొడుకు కోడలు వచ్చేశారు. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. లేదంటే నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీ సంగతి ఇప్పుడు చెప్తానుండు. నానమ్మా, 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 ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మా. వదులు, వదలవే. నేను వదలను నానమ్మా. వదులు, ప్లీజ్ నానమ్మా. వదలవే. నానమ్మా, 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 నానమ్మా. అయ్యో, వదులు, ప్లీజ్ వదలవే. నానమ్మా, ప్లీజ్ వదులు. ఇప్పుడు కనుక ఈ ముసల్ది వాళ్లకు నిజం చెప్పింది అంటే ఎన్ని రోజులు పడిన శ్రమ నాశనమవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అయ్యో, నానమ్మ, నానమ్మ, నానమ్మ పడిపోయింది. అమ్మా, నాన్న, అయ్యో నానమ్మ, 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 పిన్ని, బాబాయ్, రోషన్, నానమ్మ పడిపోయింది. రోషన్, నానమ్మ, నానమ్మ, అయ్యో, నానమ్మ, అత్తయ్య, నానమ్మ, అత్తయ్య, అత్తయ్య, అమ్మ నానమ్మ, గాయత్రి, ఏం జరిగింది? అత్తయ్య, 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 ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, అమ్మకి ఏమైంది? ఏమో ఏం జరిగిందో తెలియదు. అమ్మ గాయత్రి, ఏమైంది అమ్మకి? అమ్మకి ఏమైంది? అర్థం కావట్లేదు బాబు. అమ్మ, కళ్ళు తెరువు అమ్మా. అత్తయ్య, అమ్మ, అత్తయ్య, కళ్ళు తెరువు అమ్మా. గాయత్రి, ఇది ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? ఏమైందమ్మా? తెలియట్లేదు బాబు అమ్మ, గారు. లేమ్మా. అమ్మ, అత్తయ్య గారు, లేమ్మా. నానమ్మ లేవట్లేదు. నానమ్మ, ఏమైంది గాయత్రి? నానమ్మ లేవట్లేదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, నానమ్మ, డాక్టర్ గారు. ఇంజెక్షన్ తీసుకురా. ఇలా జరిగిందేంటి? పోతే మొత్తం పీడ పోయేది, కానీ ఇలా స్పృహ లేకుండా ఉందేంటి? ఇప్పుడు స్పృహలోకి వచ్చి నేను గాయత్రిని కాదు, ఆ రాధే నిజమైన గాయత్రి అన్న నిజాన్ని అందరికీ చెప్తే నా పరిస్థితి ఏంటి? అది చూడొకసారి. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? అమ్మకి ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడే ఏం చెప్పలేమండి. తలకి దెబ్బ తగలడం వల్ల రక్తం బాగా పోయింది. పైగా పెద్దవడవడం వల్ల తలలో ఉన్న నరాలు ఒత్తిడికి గురయ్యాయి. అందువల్ల ఇప్పుడేమీ చెప్పలేదు. ముందు మనం చేస్తున్న ట్రీట్మెంట్కి తన శరీరం రియాక్ట్ అవడం లేదు. స్పృహలోకి వస్తే గానీ ఏమీ చెప్పలేమండి.
ఆపండి. మనోహర్, నాన్నమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పైగా అమ్మ నాన్న కూడా ఈ విషయం చెప్పుంటుంది. పద. నానమ్మా, 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 నానమ్మా. ఈ ముసల్ది ఫోన్ చేసి నువ్వు నా గాయత్రివి అన్న నిజం నాకు తెలిసింది అని చెప్పింది కదా, అందుకే పరిగెత్తుకొచ్చినట్టున్నారు. నానమ్మా, ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ముందు బయటకు నడవండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రావటం లేదా? లేదు పిన్ని, నానమ్మకి నేనే గాయత్రిని అనే నిజం తెలిసింది. తనే ఫోన్ చేసి రమ్మంది, అందుకే వచ్చాం. అవును, నాన్నమ్మ ఎక్కడుంది? ఈ పాటికి మీ అందరికి కూడా నిజం చెప్పేసి ఉంటుంది అనుకున్నా. నానమ్మా, 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 నానమ్మా. ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి, అత్తయ్య గారికి నువ్వే గాయత్రివి అన్న నిజం తెలిసిపోయిందా? తనే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మందా? అవునండి, రాధ చెప్పింది నిజం. బామ్మగారే మమ్మల్ని రమ్మన్నారు. కావాలంటే మీరే బామ్మగారిని అడగండి. బామ్మగారు ఎక్కడా? అత్తయ్య గారు మెట్ల మీద నుండి జారి కింద పడిపోయారు. తలకి పెద్ద గాయం తగిలి చాలా రక్తం పోయింది. తను కనీసం స్పృహలో కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న అత్తయ్య గారు మీకు ఫోన్ చేసి రమ్మన్నారా? ఇంకా మీరు మారా? అబద్ధాల మీద అబద్ధాలు. నానమ్మ పడిపోయిందా? స్పృహలో లేదా? ఎక్కడ నానమ్మ? గదిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏంటనయ్యా ఇది? మనం ఎన్నిసార్లు పంపించినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది రాధ. వచ్చి గొడవ చేస్తూనే ఉంది. ఏ రాధ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేము అసలే అత్తయ్య గారికి ఇలా జరిగిందన్న బాధలో ఉన్నాం. హే, మళ్ళీ ఎందుకొచ్చా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? అమ్మా, రాధా, ఒక్కసారి నానమ్మని చూస్తానమ్మా, ప్లీజ్ అమ్మా. శేషు, మాధవి, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని మరింత బాధ పెట్టేవాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. వాళ్ళని బయటికి పంపించండి. వదిన చెప్పింది నిజమే కదా, మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి. అయ్ మనోహర్, నీ భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో, లేదంటే బయటికి గెంటేయాల్సి వస్తుంది. ఇంకా కాకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది. హలో సార్, ఒకసారి బామ్మగారిని చూడనివ్వండి. మేము పోనీ చూసి వెళ్ళిపోతాం సార్. లేదంటే మీరేం చేస్తారో చేసుకోండి. అసలే ముసల్ది స్పృహలోకి వస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటే మధ్యలో ఈ రాతో మనోహర్ టార్చర్ ఎక్కువైపోయింది. అసలే నానమ్మకి నిజం తెలిసింది అనే విషయం తెలిసింది. వెంటనే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి.